హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన ఛానల్లో పెసరట్ చేయడం చూసేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసేసుకోండి. సో దీని డీటెయిల్స్ అన్నీ నేను నీట్గా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ముందుగా నైట్ నానబెట్టిన పెసలు తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత 2 ఇంచ్ అల్లం వేయండి. తర్వాత స్పైస్ కావాలి కాబట్టి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పెసరట్టు స్పైసీ కోసం మనం పచ్చిమిర్చి ఒక 6 పీసెస్ అయినా వేసుకోవాలి. అప్పుడైతే చాలా స్పైసీ అండ్ టేస్టీ ఉంటుంది. ఆ తర్వాత జీరా కూడా యాడ్ చేయాలి. తర్వాత సాల్ట్ కూడా వేసి తగినన్ని వాటర్ పోసేసి మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవన్నీ గ్రైండ్ అవ్వాలి కాబట్టి తగినన్ని వాటర్ పోసుకొని నీట్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కానీ దోశ వేసేకి గ్రైండ్ చేసేదానికి ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. అంతలోపు కూడా పెసరట్ పిండి పొంగుతుంది. అప్పుడు దోశ చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఇదే వీడియోలో. ముందుగా ఒక మిక్సీ జార్లో మనం రోస్టెడ్ పీనట్స్ పల్లీలు తీసుకోండి. ఆ తర్వాత సాల్ట్ వేయండి. ఆ రెండు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోండి, పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిర్చి అండ్ అలాగే కొత్తిమీర వేయాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని ఫ్రై చేయండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. ఇంకా టేస్టీకి కూడా వస్తుంది మనకి చట్నీ. సో అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో కొత్తిమీర ఎంత యాడ్ చేస్తే అంత టేస్ట్ వస్తుందండి పల్లీ చట్నీకి. అవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత తగినంత వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేయండి. మీకు కొంచెం కన్సిస్టెన్సీ లిక్విడ్ ఎక్కువ కావాలంటే చట్నీ అలా జోరుగా వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకొని చట్నీకి గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బౌల్ పెట్టేసి పోపు వేసేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసిన చట్నీ వేసేసేయండి. అంతే అండి, పల్లీ చట్నీ రెడీ. చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడే 1 పీస్ ఆఫ్ చింతపండు వేయండి. అప్పుడైతే చట్నీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. గాయస్, పల్లీ చట్నీ చేసేయడం చూసారా ఎంత ఈజీగా చేసేసాము. ఈలోపు మన పెసరట్ పిండి కూడా 20 మినిట్స్ అయింటుంది. సో బాగా పులిసిపోయి ఉంటుందండి. సో వెంటనే ప్యాన్ పెట్టి దోశ వేసుకోవడమే. సో పెసరట్ పిండి మీకు లావు కావాలంటే కొంచెం మందంగా వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ క్రిస్పీగా కావాలని చెప్పి అదే పనిగా దోశని చాలా పతలాగా వేసేసి ఫ్రై చేసి రోస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత రోస్ట్గా వచ్చేసిందో. మాకు ఇలా రోస్ట్గా ఉంటే చాలా ఇష్టము. మీరు కావాలంటే కొంచెం రోస్ట్ కాకుండా తగ్గించి ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.